హే విన్నర్స్, మీరు ఏ ఫోన్ వాడుతున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. నోకియా 1100 అనే ఒక పాత మోడల్ని వాడుతున్నారా, లేదా లేటెస్ట్ ఐఫోన్ని వాడుతున్నారా, లేదా లేటెస్ట్ ఏ బ్రాండ్ అయినా సరే ఆ ఫోన్ని వాడుతున్నారా? నా మై క్వశ్చన్ ఇస్, ఎందుకు ఆ లేటెస్ట్ ఫోన్ని వాడుతున్నారు? ఎందుకు ఆ ఓల్డ్ నోకియా 1100ని వాడట్లేదు? మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మన ఫోన్ని అప్డేట్ చేస్తున్నాము. మన ఫోన్ని అప్డేట్ చేస్తున్నాం, దట్స్ ఓకే. బట్ మన మైండ్ సెట్ని మనం అప్డేట్ చేస్తున్నామా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ని అప్డేట్ చేస్తేనే మనం హెల్తీగా ఉండగలం. ఎందుకంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాంపిటీషన్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ. సో ఇంత యాంగ్జైటీలో, స్ట్రెస్లో, వర్రీలో మరి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అప్గ్రేడెడ్ ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్ అప్గ్రేడెడ్ ఉంటుందో అప్పుడు మన రిజల్ట్స్ కూడా అలానే అప్గ్రేడెడ్గా ఉంటాయి. So let's get into the video. Hi everyone, I'm Coach Narendra and you are watching Coach Narendra channel. ఇక్కడ మీకు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ మీకు ఎప్పుడో వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, మెడికల్ సైన్స్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్లాసెబో ఎఫెక్ట్. సో ప్లాసెబో ఎఫెక్ట్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక 50-50 పీపుల్ని రెండు గ్రూప్లో డివైడ్ చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఒక గ్రూప్కి యాక్చువల్గా నీ సర్జరీ చేశారు, రైట్ నీని ఇంప్లాంట్ చేశారు. సో అక్కడ సర్జరీ జరిగింది. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి యాక్చువల్గా దే డిడ్ సర్జరీ అండ్ నీని రీప్లేస్మెంట్ చేశారు, కార్టిలేజ్ని రీప్లేస్మెంట్ చేశారు. సెకండ్ గ్రూప్ వాళ్ళకి చేసింది ఏంటంటే షామ్ సర్జరీ, విచ్ మీన్స్ నాట్ యాక్చువల్ సర్జరీ. నీని ఓపెన్ చేశారు, క్లీన్ చేశారు అండ్ అక్కడే పెట్టేశారు. సో యాక్చువల్గా ఫస్ట్ గ్రూప్కి సర్జరీ అయింది, సెకండ్ గ్రూప్కి మాత్రం నీ సర్జరీ అవ్వలేదు. బట్ మ్యాజిక్ ఏంటంటే ఆఫ్టర్ 6 months యాక్చువల్గా సర్జరీ జరిగిన వాళ్ళలో ఎంతమంది అయితే హ్యాపీగా, హెల్తీగా ఫీల్ అవుతున్నారు, ఆల్మోస్ట్ 80%, సేమ్ అంతే పర్సంటేజ్ పీపుల్ షామ్ సర్జరీ ద్వారా ఆల్మోస్ట్ ఆ 80% పీపుల్ అక్కడ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే చెప్పండి, ఇక్కడ జరిగింది ఏంటి? రియల్ సర్జరీ అయిన వాళ్ళు ఎలా ఉన్నారో, యాక్చువల్గా ఓన్లీ మైండ్ బిలీవ్ చేసింది, ఎస్ నాకు సర్జరీ అయింది ఎందుకంటే ఒక మంచి డాక్టర్ వచ్చి నన్ను సర్జరీ చేశారు అని ఎప్పుడైతే మైండ్ బిలీవ్ చేసిందో అప్పుడు బాడీ క్యూర్ చేసింది. దీన్నే మనం ఏమంటాం? ప్లాసెబో ఎఫెక్ట్ అంటాం. అంటే మన పాజిటివ్ బిలీఫ్స్ మన హీలింగ్ని ట్రిగర్ చేస్తాయి. సో ఎప్పుడైతే నేను హీల్ అవుతున్నాను అని నేను నమ్ముతానో ఇమ్మీడియట్గా నా హీలింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాసెబో ఎఫెక్ట్. దీన్నే మనం పాజిటివ్ బిలీఫ్స్ అబౌట్ హీలింగ్ అంటాం. అంటే మనం నమ్ముతాము, అప్పుడు మన బాడీ, మన మైండ్ మనని హీల్ చేస్తుంది. అండ్ దర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, నోసెబో ఎఫెక్ట్. నోసెబో ఎఫెక్ట్ అంటే ఏంటి? నెగిటివ్ బిలీఫ్స్. ఎస్, ఈ మెడిసిన్ తీసుకుంటే నాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందేమో, ఎస్ అనే ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మనం డ్యామేజ్ చేస్తుంది. దీని గురించి దెర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఒక బిలియనర్ అండి యుఎస్లో. సో 1920sలో తను క్యాన్సర్తో బాధపడుతున్నారు అండ్ అప్పుడున్న రీసెర్చ్ ఏం చేశారంటే ఒక పర్టికులర్ డ్రగ్ని కనుక్కొని ఆ డ్రగ్ని తన పైన ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దే సెడ్ ఈ డ్రగ్ చాలా బాగా వర్క్ చేస్తుంది, క్యాన్సర్ గురించి 100% క్యూర్ చేస్తుందని అన్నారు. అండ్ వాట్ హ్యాపెండ్? హీ వాస్ క్యూర్డ్ ఫ్రమ్ క్యాన్సర్. క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యాడు, ఇట్ వాస్ పర్ఫెక్ట్. బట్ ఒక 6 months to 1 year తర్వాత దెన్ హీ సా ద న్యూస్. సో న్యూస్లో ఏం చెప్పారంటే ఆ డ్రగ్లో ఎలాంటి వర్క్ లేదు, ఆ డ్రగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ క్యాన్సర్ వస్తుంది అని చాలా న్యూస్ విన్నాడు, చూశాడు. ఏం జరిగింది? ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే అగైన్ హీ డెవలప్డ్ క్యాన్సర్. చూడండి, అంటే ద మూమెంట్ ఎస్ ఇది వర్క్ అవ్వదు, నెగిటివ్ బిలీఫ్స్ ఎప్పుడైతే వస్తాయో, దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందో అని ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఇట్ కెన్ హార్మస్. ఎస్, అంటే మన మైండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనని హీల్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం దాన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే అది మనకు హార్మ్ కూడా చేస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ మనని మనం అప్డేట్ చేసుకుండాలి, మన బిలీఫ్స్ని అప్డేట్ చేసుకుండాలి. ఎందుకంటే నార్మల్ కజిన్ ఏమంటాడంటే అప్పుడప్పుడు మెడిసిన్ వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదు, ఐ డోంట్ నో, బట్ మీ బిలీఫ్స్ ఎప్పుడు వర్క్ అవుతాయి. ఎందుకంటే మీ బిలీఫ్స్ మీ బాడీకి కమాండ్ ఇస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మహమ్మద్ అలీ ప్రతిసారి తను బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ద విన్నర్ అనేవాడు. అంటే యూస్ టు బిలీవ్ దిస్. అంటే ఇక్కడ ఎవరైనా ఉండనివ్వండి, విన్నర్ మాత్రం నేనే, ప్రైజ్ మాత్రం నాకే వస్తుంది. అండ్ దట్స్ హౌ మహమ్మద్ అలీ మేడ్ సో మెనీ రికార్డ్స్. సో మరి మీ బిలీఫ్స్ ఏంటి? మిమ్మల్ని మీరు అప్డేట్ చేస్తున్నారు చూడండి. ప్రతిరోజు కొద్దిగా టైం తీసుకోండి
అండ్ విజువలైజ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. మీరు ఫ్యూచర్ సెల్ఫ్లో మిమ్మల్ని మీరు చూడండి. మీరు ఎలా ఉన్నారు, మీ ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా చూడండి. మిమ్మల్ని మీరు హెల్తీగా చూడండి. మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్ షేప్లో చూడండి. మిమ్మల్ని మీరు ఒక అచీవ్మెంట్ చేస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఆ ఫీలింగ్లో ఇప్పుడు ఉండండి. ఎస్, డోంట్ రొమాన్స్ విత్ యువర్ పాస్ట్, క్రియేట్ యువర్ ఫ్యూచర్. ఎందుకంటే మన మైండ్ అనే ఈ సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ అవుతుందంటే, ఎప్పుడైతే నాకు వెన్ ఐ హ్యావ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ మై లైఫ్, ఆ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ నేను ఎప్పుడైతే చూస్తానో నా మైండ్ దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వన్స్ ద మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్, అది కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, మన బాడీ కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎంబ్రేస్ దట్ న్యూ యూ, మీలో ఉన్న ఆ కొత్త పర్సనాలిటీని క్రియేట్ చేయండి. అండ్ థింక్ అండ్ యాక్ట్ లైక్ యూర్ ఆల్రెడీ హీల్డ్. మీరు ఆల్రెడీ హీల్ అయ్యారు అనేది మీ మైండ్లో చూడండి. ఎందుకంటే మన మైండ్లో ఆ రియాలిటీ అనేది క్రియేట్ అవ్వాలి ఫస్ట్. యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ 100 థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఈ విజువలైజేషన్ని మాత్రం, గ్రాటిట్యూడ్ని మాత్రం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడైతే బిలీవ్ చేస్తుందో, ఎస్ నేను హీల్ అవుతాను, నేను హీల్ అవుతున్నాను అని ఎప్పుడైతే బిలీవ్ చేస్తుందో, దెన్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ అ ప్లాసెబో ఎఫెక్ట్. ఎస్, బికాస్ వీ నో దట్ మెడిసిన్స్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ బిలీవ్స్ ఆల్వేస్ వర్క్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రీసెర్చ్ చేశారు దీనిపైన, సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. సో వెన్ అ పర్సన్ వాజ్ బిలీవింగ్ ఇట్, తనకు కళ్ళు మూసారు అండ్ దెన్ దే సెడ్, నీకు ఒక హాట్ ఐరన్ని మీ బాడీ పైన పెట్టబోతున్నాం అన్నారు. అండ్ యాక్చువల్లీ వాళ్ళు పెట్టింది ఏంటి, ఐస్ క్యూబ్స్ పెట్టారు. బట్ మైండ్ ఎలా బిలీవ్ చేసింది, ఓ మై గాడ్ ఇట్ ఈస్ హాట్ ఐరన్. సో హాట్ ఐరన్ పెడితే ఏం జరుగుతుంది, బ్లిస్టర్స్ క్రియేట్ అవుతాయి. సో యాక్చువల్గా అలా క్రియేట్ అయింది. అంటే చూడండి మన బిలీఫ్స్ ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతున్నాయో. మరి మీరు మీ బిలీఫ్ని ఎలా ఉంచుకుంటున్నారు, మనీ గురించి మీ బిలీఫ్స్ ఏంటో చూడండి. రిలేషన్షిప్ గురించి మీకున్న బిలీఫ్స్ ఏంటి, నా రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేదు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా లైఫ్ సరిగ్గా లేదు అని బిలీఫ్స్ ఉంటే ఎగ్జాక్ట్గా అదే రియాలిటీని మీరు చూస్తారు. సో యూ డోంట్ సీ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్, యూ సీ ద వరల్డ్ యాజ్ యువర్ బిలీఫ్స్ ఆర్. మీ బిలీఫ్స్ ఎలా ఉంటే మీరు ప్రపంచాన్ని అలానే చూస్తారు. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు రేజ్ యువర్ వైబ్రేషన్స్. మీ వైబ్రేషన్ రేజ్ చేయండి, మీ బిలీఫ్స్ని ఎక్స్పాండ్ చేయండి, అండ్ దట్స్ వేర్ యూ సీ బ్యూటిఫుల్ రిజల్ట్స్. కంగ్రాచులేషన్స్ అండ్ డూ యువర్ బెస్ట్ బికాస్ యూ ఆర్ ద విన్నర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక మంచి వీడియో వస్తుంది, చూడండి, అప్గ్రేడ్ చేసుకోండి అండ్ మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.